గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ్ల కార్తీక చంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా తార్నాకలోని ఆమె నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్లు చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక చంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ 15 ఆగస్టు వేడుకల్లో సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై ఆయన విమర్శలు చేశారు. వందే మాతరం ఆలపించని సోనియా గాంధీ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తప్పుపట్టారు. 15 ఆగస్టు వేడుకల్లో సోనియా గాంధీ విచిత్రంగా వ్యవహరించారని, పక్కనున్న వారికి అసహనం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. వందే మాతరం ఎందుకు ఆలపించలేదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వందే మాతరం 150 సంవత్సరం రచించిన తర్వాత దేశవ్యాప్తంగా వందే మాతరాన్ని పూర్తిగా ఆలాపించాలి అనేటటువంటి ఒక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. బంకిం చంద్ చటోపాధ్యాయ రాసినటువంటి ఒక వందే మాతరంతోని ప్రేరితమై ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది యువకులు స్వాతంత్ర ఒక యోద్ధగా మారి స్వాతంత్ర ఒక రంగంలో దిగి పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి ఒక నేపథ్యము వందే మాతరం గేయం ఉంది. ఆ గేయం పాడేటప్పుడు సోనియా గాంధీ గారు చాలా విచిత్రంగా ప్రవర్తించి అసహనము కూడా మనం చూసాం. మనం వందే మాతరం ఆలాపించినప్పుడు ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఫోకల్గా ఉండకుండా అదేదో క్యాజువల్గానే వందే మాతరం అలా ఆలాపించినట్టు, అది ఎందుకు ఆలాపిస్తున్నారు అనేటటువంటి ఒక వారి వైఖరి కూడా అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇది ఒక దేశం ఒక జాతీయ గేయాన్ని వారు అవమానపరిచింది. కాబట్టి దేశ ప్రజలకు వారు తప్పకుండా వారు క్షమాపణ చెప్పాలి. ఇది ఒక పాపం కింద మేము చూస్తాము. ఇది సిన్ టువర్డ్స్ నేషన్. ఇది ఒక పాపం, దేశ వ్యతిరేకంగా చేసినట్టు పాపము సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకులు చేశారు. క్షమాపణ చెప్పాల్సి ఉంది. నరేంద్ర మోదీ గారు మొన్న రాల్కిలా నుంచి ఇటువంటివన్నీ దేశ వ్యతిరేక ఆలోచనలు ఈరోజు విద్యార్థుల్లో కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు కొంతమంది ఎవరైతే మేధావులు చెప్పుకుంటున్నారో, కుహనా లౌకికవాదులు ఉన్నారో, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు దేశ వ్యతిరేక భావాలని పెంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటుంటే వారిని ఇంటలెక్చువల్ నక్సల్స్, దిమాగి నక్సల్స్ అన్నారు. దేశం పట్ల కానీ సమాజం పట్ల కానీ వాళ్ళకు శ్రేయ ఉండదు. దేశం ఏమైనా పర్లేదు, మా ఒక దేశ విచ్ఛిన్నం కావాల్సి ఉందే మా ప్రకారం అనేది వారి యొక్క ఆలోచన. కాబట్టి ఈ అర్బన్ నక్సల్స్ ఏతున్నాయో, ఇంటలెక్చువల్ నక్సల్స్ ఏతున్నారు. అడవిలో నక్సల్స్ లేరు. వాళ్ళు తుపాకీలు మోసి అలసిపోయి వాళ్ళు అందరూ సరెండర్ అయ్యారు. ఇప్పుడు వీరు బూజు పెట్టినటువంటి సిద్ధాంతాన్ని విద్యార్థుల మీద రుద్ది ఈ దేశంలో జాతీయ భావం పెరగకుండా, జాతీయ భావంకి వ్యతిరేకంగా దేశ విచ్చిన అఫ్జల్ గురు హమ్ షర్మిందా తేరే కాతిల్ జిందా అనేటటువంటి నినాదాలు ఇచ్చి టుకుడే గ్యాంగ్ యూనివర్సిటీలో ఈరోజు తయారు చేసి ఇటువంటి వీళ్ళని, ఈ యొక్క సోకాల్డ్ మేధావి వర్గాన్ని ఈరోజు వాళ్ళని ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడారు. మేము నరేంద్ర మోదీ గారిని మాట్లాడిన ప్రతి ఒక్క మాట సత్యము. ఈరోజు అర్బన్ నక్సల్స్ కానీ ఇంటలెక్చువల్ సోకాల్డ్ నక్సల్స్ కానీ వీళ్ళందరినీ కూడా విద్యార్థులు దగ్గర రానియకుండా తరిమివేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్రీయ ఉపాధ్యక్షురాలు బండా కార్తీక గారు, మాజీ మేయర్, వారి జన్మదిన సందర్భంగా వారిని ఇక్కడ నేను విజిట్ చేయడానికి వచ్చాను. వారికి నా తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.